ఎన్నికల్లో 160 సీట్లు గెలుస్తామని ఐపాక్ సమావేశంలో ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ వెల్లడించిన విషయం తెలిసిందే. గతంలో వచ్చిన 151 కంటే ఒక్క సీటైనా ఎక్కువే వస్తుందని విశాఖలో పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మరీ చెప్పారు. 175కి 175 సీట్లు సాధించే దిశగా అడుగులు వేస్తున్నామని మరో వైసీపీ అగ్రనేత బొత్స సత్యనారాయణ చెప్పారు. జూన్ 9వ తేదీన విశాఖలోనే ముఖ్యమంత్రిగా జగన్ రెండోసారి ప్రమాణం చేస్తారు అని తేదీ కూడా ఫిక్స్ చేసేశారు. సమయం, వేదిక త్వరలో చెబుతామని బొత్స సత్యనారాయణ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ చెప్పారు. అయినా వైసీపీ అభిమానులకు, బెట్టింగ్ బాబులకు నమ్మకం కుదిరినట్టు లేదు. ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు వైసీపీ ముఖ్య నేతలు అఖండ విజయంపై ప్రకటనలు చేస్తూనే ఉన్నా నేతలు, కార్యకర్తలకు మాత్రం నమ్మకం కుదరడం లేదు. ఫలితాలపై పందేలు కాసేవారు తమ నాయకుల మాటల్ని అస్సలు నమ్మడం లేదు. ఢంకా బాది గెలుస్తామని వీరు చేస్తున్న ప్రకటనలను బెట్టింగ్ మార్కెట్ అస్సలు నమ్మడం లేదు. సరికదా అపనమ్మకంతో వైసీపీకి వచ్చే సీట్ల సంఖ్యను రోజు రోజుకు తగ్గిస్తోంది. ఆన్లైన్ బెట్టింగ్ మార్కెట్ ఫిగర్ 65-68, వైసీపీకి వచ్చే సీట్ల సంఖ్య 65-68కి పడిపోయిందని వీళ్ళు చెబుతున్నారు. వేల కోట్ల రూపాయల వ్యాపారం జరిగే ఆన్లైన్ సైట్లో రోజు రోజుకు వైసీపీకి వచ్చే సీట్ల సంఖ్య తగ్గిపోతోంది. పోలింగ్ కు ముందు ఇది 80 దగ్గర ఉండేది. పోలింగ్ రోజు 75 వద్ద ఉన్న వైసీపీకి వచ్చే సీట్ల సంఖ్య తరువాత 70కి తగ్గిపోయింది. జగన్ ఐపాక్ సమావేశంలో 160 అన్న తర్వాత ఆ సంఖ్య విచిత్రంగా 65-68కి పడిపోయింది. వైసీపీ 70 సీట్ల మార్కు దాటదంటూ పెద్ద సంఖ్యలో ఏకపక్షంగా పందేలు కాయడంతో బెట్టింగ్ యాప్ నిర్వాహకులు దానిని 65కు తగ్గించారు. వైసీపీకి ఎంపీ సీట్లు 9 వస్తాయన్న దానిపైన పందేలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీకి వచ్చే సీట్ల సంఖ్య, టీడీపీకి 94 పైగా సీట్లు వస్తాయని అదే సైట్లో పందాలు జరుగుతున్నాయి. పోలింగ్ రోజు 88-90 మధ్య ఉన్న ఈ సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. కూటమితో సంబంధం లేకుండా తెలుగుదేశం పార్టీకి సింగిల్ గా వచ్చే సీట్ల సంఖ్య ఇది. ఇక వేల కోట్ల పందాలు జరిగే భీమవరంలో వైసీపీ విజయ అవకాశాలపై 1:2 నిష్పత్తిలో పందాలు జరుగుతున్నాయి. వీటికి కూడా పెద్దగా ముందుకు రావడం లేదని తెలిసింది. అంటే వైసీపీ గెలిస్తే 1,00,000కు 2 లక్షలు ఇస్తారు. కూటమి గెలిస్తే 1,00,000కు 1,00,000 ఇస్తే చాలు. వైసీపీ అధికారంలోకి వస్తుందన్న వాదాన్ని బెట్టింగ్ బాబులు విశ్వసించడం లేనట్టు కనిపిస్తోంది. అయితే ఏం జరగనుందో జూన్ 4 వరకు ఎదురు చూడాల్సిందే.